Good evening, guys. Today we'll discuss about the one of the most important tasks and topic for the database team, that is called indexing. Okay, ఈ ఇండెక్సింగ్ అనేది ఒక డేటాబేస్ టీమ్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఇండెక్సింగ్ ఎందుకు వాడుతుంటే ఒక క్వరీ అనేది పెర్ఫార్మెన్స్ రన్ అవుతున్నప్పుడు ఈ అది డిస్క్ నుంచి డేటా ఎంత స్పీడ్గా తెచ్చుకుంటుంది, ఎంత త్వరగా యూజర్కి అవుట్పుట్ ఇస్తుంది అనే కాన్సెప్ట్లో ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒకసారి కాన్సెప్ట్లోకి వెళ్ళక ముందు ఒక రియల్ టైం సినారీకి పోదాం. ఓకే, రియల్ టైం సినారీకి పోతే మీకు ఒక లైబ్రరీ ఉంది. ఓకే, ఆ లైబ్రరీలోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్ ఆఫ్ బుక్స్లో నాకు ఒక బుక్స్ కావాలని మన అటెండర్ కింద ఉన్న వాడిని అడిగాం. వాడు ఏమంటాడు, పైన బుక్స్ ఉన్నాయి తెచ్చుకోమని చెప్తారు. కానీ వాడు ఏ ర్యాక్లో ఉంది ఎక్కడుంది అని చెప్పలేం. అప్పుడు ఏం చేయాలి? సపోజ్ ఆ రూమ్లో 1000 బుక్స్ ఉంటే మనం ఏ బుక్స్ కొన్నాయో ఆ బుక్స్ మొత్తం 1000 బుక్స్ సెర్చ్ చేసుకుంటే మనకు కావాల్సిన బుక్ని తెచ్చుకుంటాం. ఓకే, సో అందువల్ల ఏమవుతుంది, స్లోగా ఉంటుంది. ఇది ఓన్లీ మనకి నార్మల్ సినారియోలో ఒక బుక్ డైరీకి సంబంధించింది. థింక్ అబౌట్ ద యూజర్స్. ఓకే, యూజర్స్కి అంటే సపోజ్ మనం ఒక కస్టమర్ ఉన్నాడు. ఒక కస్టమర్ ఒక సైట్ ప్రిపేర్ చేశాడు. వాడేంటంటే ఆర్డర్లు తీసుకోవాలి. ఆర్డర్లు తీసుకున్న తర్వాత ఆ ఆర్డర్ని యూజర్స్కి తొందరగా డెలివరీ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే యూజర్ ఫ్రంట్ ఎండ్లో డేటా ఎంటర్ చేశాడో అదేం చేస్తుందంటే నెట్వర్క్ ద్వారా వచ్చి నెట్వర్క్ నుంచి డేటాబేస్ సర్వర్కి హిట్ అయ్యి డేటాబేస్ సర్వర్ నుంచి డిస్క్ నుంచి తీసుకుని డిస్క్లో నుంచి అది మెమరీలో పెట్టుకుని అప్పుడు కావాల్సిన డేటాని సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, అది డేటా ఎక్కడుందో తెలియక ఏ పేజ్లో ఉందో తెలియక సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏం చేస్తుందంటే అది కొరీ అనేది సెర్చింగ్ అనేది డిస్క్లోని మెమరీలోని ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇవి ఉన్నాయో మెమరీ ప్రెజర్ వచ్చేస్తుంది, సిపి ప్రెజర్ వచ్చేస్తుంది, డిస్క్ ఐఓస్ పెరిగిపోతున్నాయి. అదేవిధంగా కొరీ రిజల్ట్ అనేది స్లోగా వస్తుంది. సో అప్పుడేంటి, కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాడు తీసుకున్న ఆర్డర్లో విత్ ఇన్ 2-3 సెకండ్స్లో ఇన్పుట్ తీసుకుని వాటి డెలివరీ 5-2 సెకండ్స్లో ఇవ్వాలి. కానీ ఇటువంటి ప్రాపర్గా మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, కొరియర్ అనేది స్లోగా రన్ అవుతుంది. ఓకే, కొరియర్ అనేది స్లోగా రన్ అవుతున్నప్పుడు సెవరల్ ఇంపాక్ట్ లేదా సెవరల్ కాజెస్ ఉన్నాయి. అందులో ఇండెక్స్ అనేది ఒక పార్ట్. ఇండెక్స్ ప్రాపర్గా డిజైన్ చేయకపోతే డెవలపరు, ఇండెక్స్ అనేది ప్రాపర్గా డీబీటీఎం రికమెండేషన్ ఇవ్వకపోతే కొరీ అనేది స్లోగా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, కొరీ స్లోగా రన్ అవుతున్నప్పుడు ఆల్వేస్ వీ షుడ్ నాట్ రిలయబుల్, దెర్ ఇస్ నో మిస్సింగ్ ఇండెక్స్, దెర్ ఇస్ నో ఇండెక్స్ క్రియేటెడ్, వీ షుడ్ నాట్. బట్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఇండెక్సెస్ ద కొరీ విల్ బి రన్నింగ్ వెరీ స్లో. అందువల్ల ఏంటంటే ఈ ఇండెక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇండెక్స్ అంటే ఏంటి, అలా ఇండెక్స్ అనేది ఒక పాయింటర్ లాంటిది. ఓకే, ఈ పాయింటర్ ఏంటంటే డేటా ఎక్కడుందో చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే పలానా లైబ్రరీలో పలానా బుక్ ఉంది, పలానా సెల్ఫ్లో ఉంది అని ఉందనుకో, డైరెక్ట్గా ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఫర్ 100,000 బుక్స్, డైరెక్ట్లీ వీ కెన్ గో టు ద పర్టికులర్ ర్యాక్ అండ్ వీ కెన్ రిట్రైవ్ ద బుక్, రైట్? అప్పుడేంటి, ఇండెక్స్ అనేది అది ఏ లొకేషన్లో ఉందో చెప్తుంది. ప్లస్ ఇండెక్స్ అనేది ఏంటనేది ఒక డేటా స్ట్రక్చర్. ఓకే, డేటా స్ట్రక్చర్ ఏంటంటే ఇండెక్స్ ఒక దుక్కుని ఉంటుంది, యాక్చువల్ డేటా దుక్కుని ఉంటుంది. ఈ డేటా స్ట్రక్చర్ చూసుకుని కొరీ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో దానికి హెల్ప్ చేస్తుంటుంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, మన డేటా అనేది రిట్రైవ్గా ఎక్కువ స్పీడ్గా ఉంటుంది. సాధారణంగా మనకి ఇండెక్స్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే డేటా సెలెక్ట్ చేయడానికి, డేటా రిట్రైవ్ చేయడంలో ఇండెక్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అంటే వాట్ ఈస్ ద ఇండెక్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇండెక్స్? ఓకే, ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాయింటర్. ఓకే, ఇండెక్స్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ దట్ ఇంప్రూవ్స్ ద స్పీడ్ ఆఫ్ ది డేటా రిట్రైవల్ ఆపరేషన్స్ ఆన్ ద టేబుల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అడిషనల్ స్టోరేజ్ అండ్ స్లో రైట్స్. ఇక్కడ స్లో రైట్స్ అంటే మీనింగ్ డేటా ఇన్సర్ట్ చేయాలి, కానీ ఇన్సర్ట్ అనేది సెలెక్ట్ స్టేట్మెంట్ మీద కొంచెం డిపెండ్ అయి ఉంది. నీకు సెలెక్ట్ స్టేట్మెంట్ స్లోగా వస్తుంది అనుకో, ఇన్సర్ట్ స్లోగా అయిపోతుంది కదా. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఇంప్రూవ్ చేస్తామంటే దానికి సంబంధించిన డేటా ఎక్కడ ఉందో చెప్తే డేటా రిట్రైవ్ స్పీడ్గా వస్తే ఇన్సర్ట్ స్పీడ్గా అవుతుంది, రైట్?
సో అందువల్ల అనేది ఇండెక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు డేటాబేస్ టీమ్ వెరీ కేర్ఫుల్గా ప్రాపర్గా ఇండెక్స్ ఉంటే అవసరమైతే క్రియేట్ చేయాలి, లేకపోతే క్రియేట్ చేయకూడదు. అదేవిధంగా మనం ఒక టేబుల్, ఒక డేటాబేస్ ఉంటే ఆ డేటాబేస్లో టేబుల్ ఉన్నప్పుడు సాధారణంగా డెవలపర్స్ ఒక ప్రైమరీ కీ క్రియేట్ చేస్తారు. ప్రైమరీ కీ ఏంటంటే అది యూనిక్ వాల్యూని ప్లస్ నల్ వాల్యూని ఎలా చేయదు. చేయకపోవడం ఏమవుతుంది, డేటా అనేది ఒక ప్రాపర్ వేలో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే ప్రాపర్గా మనకి ప్రైమరీ కీ ఉందో ఆటోమేటిక్గా క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఈ క్లస్టర్ ఇండెక్స్ అనేది నెక్స్ట్ 5 minutes మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ డెవలపర్ ఒక టేబుల్ క్రియేట్ చేసి టేబుల్ మీద ప్రైమరీ కీ క్రియేట్ చేస్తే క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది. విల్ డిస్కస్ ఆఫ్టర్ 5 to 10 minutes. బట్ ఇక్కడ మనం ఇండెక్స్కి వెళ్ళే ముందు అసలు డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఏ విధంగా రిట్రీవ్ అవుతుంది ఇండెక్సెస్ లేకపోతే. ఓకే, ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, లైబ్రరీ చెప్పాను. ఇప్పుడు వేరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, ఒక పలానా ఊరు ఉంది, పలానా ఊర్లో 1000 houses ఉన్నాయి. ఓకే, 1000 houses ఉన్నప్పుడు నువ్వు పలానా వ్యక్తి వెళ్ళి పలానా వ్యక్తిని తీసుకురామని ఒక వ్యక్తికి చెప్పావు. ఓకే, ఆ వ్యక్తి ఆ ఊర్లో లేడు. అందువల్ల ఏంటి, వాడికి డేటా ఎక్కడుందో తెలియదు. వాడు ఏం చేస్తాడంటే పలానా ఊర్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని అడుగుతాడు. వాడు ఏం చేస్తాడు, నాకు ఈ పలానా డేటా కావాలి, ఇది ఎక్కడుందని అడుగుతాడు. వాడు ఏం చెప్తాడు, డైరెక్షన్ చేస్తాడు. పలానా ఇల్లు అక్కడ ఉంది, పలానా పేరు అక్కడ ఉంది అని చెప్తాడు. ఏం చెప్తున్నాడు అక్కడ, పలానా పేరు, పలానా ఇల్లు, పలానా అడ్రస్. ఆడేం చెప్తున్నాడు, పాయింటర్లు చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్గా అక్కడికి వెళ్ళి డేటా తెచ్చుకున్నాం. ఇక్కడ కాన్సెప్ట్లో మనం ఇండెక్స్కి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ వ్యక్తిని వాడు స్ట్రక్చర్, ఆ డేటా ఎక్కడుందో చెప్తున్నాడు. ఓకే, డేటాను తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ వాడు చెప్పేవాడు అక్కడ పెట్టే వ్యక్తి ప్రాపర్గా ఆ ఇల్లు గురించి తెలుసుంటే, ఆ ఊరు గురించి తెలుసుంటే ప్రాపర్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తాడు. ఓకే, సో ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఊరు గురించి సరిగ్గా తెలియదు, అందులో డేటా ఎక్కడ ఉందో సరిగ్గా వాడికి తెలియదు, కానీ ఒక వ్యక్తిని పెట్టాడు. పెట్టి ఏం చేశాడు, నువ్వు మళ్ళీ వెళ్ళు, నాకు పలానా డేటా కావాలని చెప్పావు. అప్పుడు వాడేం చేస్తాడు, యాక్చువల్గా మనకు కావాల్సిన డేటా 3 స్ట్రీట్లు దాటితే డేటా వస్తుంది. వాడికి పలానా డేటా ఏం చేస్తాడు, వేరే రోడ్డు దారి వెళ్ళి పలానా వేరే మా రౌండ్ దారి వెళ్ళి డేటా తెచ్చుకొని చెప్తాడు. యాక్చువల్గా నువ్వు ప్రాపర్ వేలో పోతే డేటా స్పీడ్గా వస్తుంది, కానీ అక్కడ చేసిన స్ట్రక్చర్ పర్సన్ మిస్లీడేషన్ చేశాడు. ఏమవుతుంది, యాక్చువల్ రూట్ కాకుండా అక్కడ వేరే రూట్ని పాయింట్అవుట్ చేశాడు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ పాయింట్ని బట్టి ఆ స్ట్రక్చర్ని బట్టి నువ్వు డేటా రైట్గా తెచ్చుకుంటాం. ఓకే, తెచ్చుకున్న డేటా ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది స్లోగా వస్తుంది. ఇక్కడ మెయిన్ కీ కాన్సెప్ట్ అంటే ఇండెక్స్ అనేది పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇండెక్స్ అనేది పెర్ఫార్మెన్స్ డిక్రీజ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద హౌ వీ సెలెక్టెడ్ ద పర్టికులర్ కాలం రిక్వైర్డ్ ఫీల్డ్స్, హౌ దట్ హెల్ప్ టు ద క్వరీ. ఇక్కడ మనం రియల్ టైం అప్పుడు అంతా అప్డేట్ చేసుకుంటే వాడికి కావాల్సింది పర్టికులర్ ఇల్లు, ఊర్లో పలానా ఇల్లులో పలా వ్యక్తిని కావాలి. ఆడు ప్రాపర్ వేలో మనం చెప్పామనుకో అడ్రస్ ప్రాపర్గా వస్తుంది. అట్లా కాకుండా ఆ ఊరికి వెళ్ళే ముందు వేరే దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసి చెప్పామంటే డేటా అనేది స్లోగా వస్తుంది. అందువల్ల డేటాబేస్ టీమ్కి ఇండెక్స్ క్రియేషను ప్లస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ను ఏ విధంగా ఇండెక్స్ క్రియేట్ చేయాలనేది first responsible is the development team. Sometimes develop team won't create the index. At that scenario, database team, we are the responsible to review the index. The indexes are properly created or not, the indexes are really using or not. We have to check it and we have to create. That is a different scenario. But now we can discuss what is the cluster index, what is the non-cluster index, what is the difference between cluster index, what is the difference between non-cluster, like what I meant to say, both cluster and non-cluster index differences. In the database lo index like kakunda several types of index unnai, covering index, computed index, column index, separate. But base index anevi cluster index, non-cluster index. ఓకే, ఇవి టాపిక్లు డేటాబేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండెక్స్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు మనకి డేటా అనేది నార్మల్గా ఇండెక్స్ లేకపోతే ఏ విధంగా స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇండెక్స్ ఉన్నా లేకపోయినా మన డేటా అనేది ఎక్కడ ఎలా స్టోర్ అవుతుంది, పేజెస్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ ఎలా స్టోర్ అవుతుంది డేటా అనేది, ఆల్ ద డేటా విల్ బి అరేంజ్
in the form of pages. ఓకే, డేటా అనేది పేజెస్ లో స్టోర్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు లొకేట్ ద డేటా, ఇట్ హ్యాస్ టు స్కాన్ ఆల్ ద పేజెస్. మీకు ఒక డేటా అనేది కావాలనుకుంటే ఆ డేటా ఎట్లా చూపించేస్తుంది, మనం మొత్తం అన్ని పేజెస్ని స్కాన్ చేసుకుంటే మన డేటా కావాల్సిన డేటా దగ్గరికి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ లేదనుకో, అది ఏం చేస్తుందంటే SQL Server ఆటోమేటిక్గా will locate data very easily from the leaf node and root node without performing the more scan. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఇండెక్స్ లేదని చెప్పాం, ఆల్ పేజెస్ని స్కాన్ చేసుకుంటుందని చెప్పాం, అది SQL Server. కానీ ఇక్కడ SQL Serverలో డేటా అనేది పేజెస్లో స్టోర్ అవుతుంది. ఈ పేజ్ ఎట్లా స్టోర్ అవుతుంది, బి ట్రీ అనే మెకానిజంలో స్టోర్ అవుతుంది. ఈ బి ట్రీ మెకానిజంలో మనకి రూట్ నోడ్, మిడ్ లెవెల్ నోడ్, లీఫ్ నోడ్ అని కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ద్వారా SQL Server ఏం చేస్తుందంటే డేటాని రిట్రైవ్ తీసుకుంటుంది. ఇలా రిట్రైవ్ చేయడం అవుతుంది, ఈ SQL Server డేటాబేస్ ఇంజిన్ అనేది ఎక్కువ స్కాన్స్ తీసుకుంటే మనకు డేటా ఇస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, ఎప్పుడైతే ఎక్కువ స్కాన్స్ జరిగినాయో SQL Serverలో మనం ఏం చేసాం, SQL Serverని ఒక వర్చువల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసాం. ఇలా పెట్టడం వల్ల ఏం చేస్తుంది, ఆ పర్టికులర్లో ఉన్న స్కాన్స్ ఎప్పుడైతే జరిగిందో అది బడిని ఎక్కడ పెరిగిపోతుంది, సిపి మీద పెరిగిపోతుంది, మెమరీ మీద పెరిగిపోతుంది, డేటా ఏ మీద పెరిగిపోతుంది. సో అందువల్ల ఏమవుతుంది, మనకి సర్వర్ లోడ్ పెరిగిపోతుంది, అదే విధంగా డేటా రిట్రైవల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మనకి ఒకటి నుంచి 200 పేజెస్ ఉన్నాయి. ఈ 200 పేజెస్లో నా యొక్క డేటా 23 పేజీలో ఉంది. 23 పేజీలో ఉన్నప్పుడు SQL Server ఏ విధంగా డేటా రిట్రైవ్ చేసుకుంటుంది. ఓకే, డేటా రిట్రైవ్ చేసుకుందంటే ఇప్పుడు SQL Server ఏం చేస్తుందంటే మన 23 పేజీ అనేది ఏ రేంజ్లో ఉంది, అది ఎక్కడ ఉంది, యాక్చువల్గా 1 to 25. అది ఏం చేస్తుంది, ముందు ఇంటర్మీడియట్ లెవెల్లో చెక్ చేసుకుంటుంది. 1 to 23 అనేది 1 to 100లో ఉందా, అది 1 to 100కి దగ్గరలో లేదు. తర్వాత ఏం చేస్తుంది, 1 to 50 ఉందా, 1 to 50లో ఉందా, దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు ఏంది 1 to 25లో ఉంది. అప్పుడు అదేం చేస్తుంది, 1 నుంచి 25 వరకు స్కాన్ చేసుకుని మనకు డేటా ఇస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, డేటా అనేది స్లోగా రన్ అవుతుంది, స్లోగా అవుట్పుట్ వస్తుంది, సిపిఈ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది. ఇది సాధారణంగా ఇండెక్స్ లేకపోతే జరిగిపోతే మెకానిజం. అదే ఇండెక్స్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తుంది, మనకు 23 పేజీల డేటా ఉందంటే పర్టికులర్ పాయింట్ ఉంటుంది కనుక పర్టికులర్ డేటాలోకి వెళ్ళి మన డేటా తెచ్చేసుకుంటుంది. సో ఇది ఇండెక్స్ లేకపోతే జరిగే సినారియో. సో ఇప్పుడు ఏం చేస్తానండి, నేను మన SQL Serverలో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, టేబుల్ క్రియేట్ చేసి టేబుల్ని డేటా ఎంటర్ చేస్తాను, ఎంటర్ చేసి డేటా రిట్రైవ్ చేస్తాను. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు SQL జరిగే బిహేవియర్, దీన్ని బేస్ చేసుకుని మన క్లస్టర్ ఇండెక్స్ బిహేవియర్ అర్థమవుతుంది. ఓకే, సో ఈ క్లస్టర్ ఇండెక్స్ బిహేవియర్ అర్థం కావాలంటే ఇప్పుడు నేను చేసే స్టేట్మెంట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టేబుల్ క్రియేట్ చేశాను, అది ఎంప్లాయీ అయిన టేబుల్. ఎందులోనే ఆది ల్యాబ్ అని, ఇక్కడ ఆది ల్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. సో the database team, we have to should be very careful where we are running the statements. Previously I was supposed to run the statement in the master, but actually I was supposed to run in the Adi lab. So while running the statement, we have to very careful, check in the top, we can see the which database you are going to run. In the bottom you can also see which database you are going to run. These things we have to very careful and we have to run it. So ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో డేటా రిట్రైవ్ చేస్తున్నాను. డేటా ఏముందా, లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక టేబుల్ ఎంటర్ చేశాను, ఇక్కడ ఏమైంది 105 డేటా ఎంటర్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాను, 101 అని డేటా ఎంటర్ చేశాను, ఇక్కడ మళ్ళీ ఏం చేశాను, డేటా ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నేను ఆ డేటా నుంచి ఏం చేశాను, అసలు ఎవరెవరు టేబుల్లో ఉన్నారు డేటాని రిట్రైవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి డేటా ఎట్లా వచ్చింది, ముందు 105 రికార్డ్ యాడ్ చేశాను, అది వచ్చింది. దాని తర్వాత 101 ఎంటర్ చేశాను, అది వచ్చింది. దాని తర్వాత వచ్చింది 103 ఎంటర్ చేశాను. డేటా ఏ విధంగా ఎంటర్ చేశానో ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను,
వన్ మోర్ రికార్డ్ ఎంటర్ చేస్తాను. 107. మళ్ళీ ఇంకో రికార్డ్ ఎంటర్ చేస్తాను. వచ్చింది. ఇప్పుడు ఇంకో రికార్డ్ ఎంటర్ చేస్తాను. వచ్చింది. ఇప్పుడు మొత్తం డేటా రిట్రైవ్ చేద్దాం. ఎట్లా వచ్చింది? ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా వచ్చింది. వచ్చిందా? ఇప్పుడు నేనేం చెప్పానంటే డేటా అనేది నాకు ఇక్కడ ప్రాపర్గా ఫామ్ అయిందా? అసెండింగ్ ఆర్డర్ ఉందా? డిసెండింగ్ ఆర్డర్ ఉందా? ఏమీ లేదు కదా. కానీ ఒక ఏం చేస్తున్నాను నేను పర్టికులర్లో నాకు అసెండింగ్ ఆర్డర్లో ఈ పర్టికులర్ పలావ్ ఊర్లో డేటా నాకు ఒక ఆర్డర్ తెమ్మని చెప్పాను. అప్పుడు ఏం చేస్తుంది నాకు యాక్చువల్గా ఏం చేస్తుందంటే 107 ఏం చేస్తుంది మొత్తం టేబుల్ అంతా స్కాన్ చేసుకుంటూ వస్తే 10 రికార్డ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అంటే వీ హ్యావ్ టు కేర్ఫుల్ వెరీ. ఓకే, ఏదైతే క్లస్టర్ ఇండెక్స్ చేస్తున్నామో ఆ క్లస్టర్ ఇండెక్స్లో డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. అదేవిధంగా ఆ కాలం అనేది యూనిక్గా ఉండాలి, ప్లస్ నల్ల వాల్యూస్ అలా చేయకూడదు. ఓకే, అదేవిధంగా పర్టికులర్ ఈ కాలం ఫిల్ చేసుకుని మనకి డేటా రిట్రైవ్ స్పీడ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు కన్సల్ట్ విత్ ద అప్లికేషన్ టీమ్. ఓకే, we are going to create the cluster index this particular column. Are you okay or not? వాళ్ళు చెప్తారంటే సెర్చింగ్ పర్పస్ వాళ్ళకి వెళ్తుంది. ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఈ పర్టికులర్ కాలం అనేది మనకి క్లస్టర్ ఇండెక్స్ చేస్తే డేటా రిట్రైవ్ ఉంటుంది వాళ్ళకి చేస్తుంది. సో మనం రివ్యూ చేసుకుని వాళ్ళు రివ్యూ చేసుకుని క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయాలి. కానీ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి టేబుల్ మీద లాక్ పడుతుంది. ఎందుకు లాక్ పడుతుంది? ఈ టేబుల్ అంతా రీఅరేంజ్ చేసుకుంటుంది. రీఅరేంజ్ చేసుకుంటే చేస్తుంది ఆ పర్టికులర్ టైంలో ఎవరైనా డేటా యాక్సెస్ చేసుకుంటే ఆ డేటా యాక్సెస్ అవ్వదు. ఎందుకంటే డేటా అంతా ఆర్డర్లో పెట్టుకుంటుంది. సో క్లస్టర్ ఇండెక్స్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా బిజినెస్ అవర్లో క్రియేట్ చేయకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ వీఆర్ గోయింగ్ టు డౌన్ ద సర్వర్ లేక డౌన్ ద టేబుల్. అంటే ఆ పర్టికులర్ టైంలో క్లస్టర్ ఇండెక్స్ వేస్తుంటే ఆ పేజ్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. సో జనరల్లీ వీ విల్ గో ఫర్ ద నాన్ బిజినెస్ అవర్స్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది. క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసిన ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను డేటా సెర్చ్ చేస్తున్నాను. ఎట్లా ఉంది ఇక్కడ మనకి ఏంటంటే క్లస్టర్ ఇండెక్స్ చాలా స్పీడ్ క్రియేట్ అయిపోయింది. ఎందువల్ల మన డేటా తక్కువ ఉంది. థింక్ అబౌట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బిలియన్ రికార్డ్స్ ఇట్ హ్యాస్ టు గో ఫర్ బిలియన్ డేటా అంతా అరేంజ్ చేయాలి. అప్పుడు ఎక్కువ టైం పడుతుంది, అందులో ఎక్కువ లేకుండా పడుతుంది. ఇక్కడ మనకు లెస్ రికార్డ్స్ ఉన్నాయి కనుక క్లస్టర్ ఇండెక్స్ అనేది త్వరగా క్రియేట్ అయింది. సో ఇప్పుడు క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత మన డేటాని రిట్రీవ్ చేద్దాం. ఎట్లాగా ఉందనేసి ఇప్పుడు చూడండి డేటా అనేది ప్రాపర్గా ఎంటర్ అయింది. 101, 103, 105, 107, 109. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను 102 అని రోని ఎంటర్ చేస్తాను. 102 ఇప్పుడు మనకు 102 అనేది ఎక్కడ ఎంటర్ అవుద్ది? 7th రోలో ఎంటర్ అవుద్దా లేకపోతే 1 తర్వాత ఎంటర్ అవుద్దా? 1 తర్వాత 2nd రోలో ఎంటర్ అవుద్ది. ఎందువల్ల అనేది మనం ఎంప్లాయీ ఐడి అనేది అసెండింగ్ ఆర్డర్లో పెట్టాం కనుక మనం కొత్తగా ఎంటర్ చేసే రో అనేది దేనికి తర్వాత దేని ముందు ఉందో చూసి ఎంటర్ చేస్తుంది. యాక్చువల్గా అయితే ఏం చేయాలి? ఇది 7th రోలో ఎంటర్ అవ్వాలి. కానీ ఇప్పుడు మనం ఎంటర్ చేసేది ఎంత? 102. 102 ఎంటర్ చేద్దాం. 102 ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి డేటా సెర్చ్ కొట్టండి, సెలెక్ట్ చేయండి. ఎక్కడొచ్చింది? 2nd రోలో వచ్చిందా? సో ఇప్పుడు ఏంటంటే మన డేటా అనేది క్లస్టర్ ఇండెక్స్ మెయిన్ ఏంటంటే డేటాని ఫిజికల్ డిస్క్లో ఒక సార్టింగ్ ఆర్డర్లో డిజైన్ చేస్తుంది. అదేవిధంగా క్లస్టరింగ్ ఇండెక్స్ అనేది టేబుల్ స్కాన్ తగ్గిస్తుంది. ది క్లస్టరింగ్ ఇండెక్స్ బెనిఫిట్ ఏంటంటే డేటా అనేది ఫిజికల్ డిస్క్లో ఒక ఆర్డర్లో స్టోర్ చేస్తుంది, ప్లస్ టేబుల్ స్కాన్ తగ్గిస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్లస్టర్ ఇండెక్స్ అనేది ఒక టేబుల్కి ఒక ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. ఇది క్లస్టర్ ఇండెక్స్ బెనిఫిట్. ఓకే, అదేవిధంగా క్లస్టర్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఫిల్టర్ క్లాసు వేరే క్లాసు ఉన్నప్పుడు కూడా డేటా సెర్చింగ్ స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫిల్టర్ కొట్టి నాకు 105 రికార్డ్ కావాలని అనుకో, వేరే క్లాస్ పెట్టి డైరెక్ట్గా 105 అయిపోద్ది. నువ్వు వేరే క్లాస్ పెట్టకుండా నువ్వు నార్మల్గా సెర్చ్ చేసావు అనుకో, ఇప్పుడు డేటా ఏం చేస్తుంది 10 నుంచి 105 వరకు స్కాన్ చేసుకుంటూ వస్తే డేటా వేస్తుంది. సపోజ్ థింక్ అబౌట్ వీ హ్యావ్ ఎ రికార్డ్ అట్ ద 1000. If you don't have cluster index, what it will do?
it will scan the all the rows. That means it has to scan the all the pages. రో అంటే ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడైతే డేటా యూజర్ ఎంటర్ చేసాడో ఆ డేటా అనేది రోలో స్టోర్ అవుతుంది, ఆ తర్వాత పేజ్లో స్టోర్ అవుతుంది, ఆ తర్వాత ఈ ఎక్స్టెంట్లో స్టోర్ అవుతుంది. అంతేనా? ముందు డేటా రోస్లో స్టోర్ అవుతుంది, తర్వాత పేజ్లో స్టోర్ అవుతుంది, తర్వాత ఎక్స్టెంట్లో స్టోర్ అవుతుంది. అది డిఫరెంట్ కాన్సెప్ట్, డేటా హౌ టు స్టోరేజ్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇండెక్స్, క్లస్టర్ ఇండెక్స్. క్లస్టర్ ఇండెక్స్ చేసినప్పుడు ఏ విధంగా మెరిఫెట్ అవుతుంది ఏంటంటే వేరే క్లాస్లో కానీ ఫిల్టర్ క్లాస్లో ఉన్నప్పుడు క్లస్టర్ ఇండెక్స్ అనేది స్కానింగ్ తగ్గించి టేబుల్ స్కానింగ్ని మన డేటా రిట్రైవ్ వస్తుంది. ఇది క్లస్టర్ ఇండెక్స్. అదే నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనుకో, ఈ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది ఇంకొకటి, క్లస్టర్ ఇండెక్స్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే టేబుల్లోనే క్రియేట్ అయిపోతుంది, దీనికి సెపరేట్గా స్ట్రక్చర్ అంటే ఉండదు. సో క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నావు, టేబుల్ సైజ్ అనేది 2 GB ఉందనుకో, నాన్ క్లస్టర్ అదే టేబుల్ క్లస్టర్ ఇండెక్స్ నువ్వు క్రియేట్ చేసావు, అదే విధంగా ఇక్కడే క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది, క్లస్టర్ ఇండెక్స్ సైజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే నాన్ క్లస్టర్ ఇండెక్స్. నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది అది కూడా ఒక క్లస్టర్, ఒక ఇండెక్స్ లాంటిది, కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే అది స్ట్రక్చర్ని టేబుల్ కన్నా డిఫరెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ద టేబుల్లో స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది, అవుట్ సైడ్ ఆఫ్ ద టేబుల్లో స్ట్రక్చర్ మెయింటైన్ చేసి డేటా రిట్రైవ్ చేస్తుంది. ఈ నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఏం చేస్తున్నప్పుడు అంటే అది పర్టికులర్ కాలంని మనం స్పెసిఫై చేసి నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేసిన దానికి సంబంధించిన స్ట్రక్చర్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్లో ఉంటుంది. ఇంతకు మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, బుక్ చెప్పాను, అదే మనకేంటి లైబ్రరీ. లైబ్రరీ ఉన్నప్పుడు ఏంటంటే లైబ్రరీకి వెళ్ళక ముందు అక్కడ ఏముంది, మనకు ఒక టేబుల్ మీద ఏ బుక్ ఎక్కడ ఉంది, ఏ బుక్ ఎక్కడ ఉంది ఒక ఇండెక్స్ ఉంటుంది కదా. ఓకే, తర్వాత దానికి సంబంధించిన బుక్స్ ఎక్కడ ఉంటుంది, అలా ర్యాక్లో ఉంటుంది. సో మన స్టార్టింగ్లో ఇండెక్స్ పేజ్ ఉందో ఆ ఇండెక్స్ పేజ్ అంటే ఒక స్ట్రక్చర్, ఆ స్ట్రక్చరే నాన్ క్లస్టర్ ఇండెక్స్. ఓకే, నాన్ క్లస్టర్ డేటా ఉంటుందా, ఉండదు. అది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడైతే పేజ్ ఉందో డేటా ఉందో ఆ లొకేషన్ చూపిస్తుంది అంతే. ఇది మెయిన్ నాన్ క్లస్టర్ ఇండెక్స్. నాన్ క్లస్టర్ ఇస్ వన్ ఆఫ్ ది ఇండెక్స్, ఇట్ స్టోర్ ద డేటా స్ట్రక్చర్ అవుట్ సైడ్ ఆఫ్ ది టేబుల్ అండ్ ఇట్ విల్ పాయింట్ టు ద యాక్చువల్ డేటా. ఓకే, ఇప్పుడు దానికి ఏంటంటే లీఫ్ నోడ్ ఉంటుంది, లీఫ్ నోడ్లో పాయింటర్ ఉంటుంది, ఆ పాయింటర్ యాక్చువల్ డేటాకి స్పెసిఫై చేస్తూ ఉంటుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు అంటే మాకు ఒక టేబుల్ ఉంది, టేబుల్లో నాకు ఓన్లీ బాబు ప్లస్ ఐటీ, ఓకే, పర్టికులర్ కాలంలో మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ బాబు ఉన్నాడు ఐటీ ఉన్నాడు, ఇక్కడ బాబు ఉన్నాడు ఐటీ ఉన్నాడు, నాకు ఎవరైతే బాబు ఐటీలు ఉన్నారో ఆ కాలంలో వాళ్ళు మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తావు, బాబు ఐటీ సంబంధించిన కాలమ్స్ని నాన్ క్లస్టర్ ఇండెక్స్లో పెట్టుకుని తెచ్చుకుంటూ ఉంటాం. అదేనా, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది మనకు మల్టిపుల్ కాలమ్స్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఒక టేబుల్ మల్టిపుల్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 2008 నుంచి మనకి నాన్ క్లస్టర్ ఇండెక్స్ని 999 క్రియేట్ చేయొచ్చు. అదే మనకి క్లస్టర్ ఇండెక్స్ అప్ టు 2025 కూడా మనకు ఒక క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందువల్ల, డేటా అనేది డూప్లికేట్ని ఎలా చేయదు కదా, అందువల్ల ఒకటే రికార్డులో ఒకటే వాల్యూని ఎంటర్ చేస్తాం కనుక మనం, అందువల్ల మనకి క్లస్టర్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది, నాన్ క్లస్టర్ ఇండెక్స్ 1 నుంచి 999 వరకు ఉంటుంది. ఓకే, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏంటంటే ఇండెక్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, సింటాక్సెస్ ఉంటాయి, అదేవిధంగా నాన్ క్లస్టర్ ఇండెక్స్ని ఎట్లా క్రియేట్ చేస్తాం. ఇండెక్స్ సింటాక్స్ అంటే క్రియేట్ క్లస్టర్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ ఆర్ టేబుల్ నేమ్, ఇది క్లస్టర్ ఇండెక్స్ సింటాక్స్. నాన్ క్లస్టర్ ఇండెక్స్ సింటాక్స్ చూద్దాం. ఇప్పుడు క్రియేట్ నాన్ క్లస్టర్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్, ఓకే, తర్వాత ఆన్ సేల్స్ డేటా అనేది ఒక టేబుల్, ఈ టేబుల్ మీద ఏ కాలమ్స్ కావాలి, అదే ఇక్కడ ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ నాన్ క్లస్టర్ ఇండెక్స్లో ఇది ఒక కవరింగ్ ఇండెక్స్, ఇది యాక్చువల్గా ఎందులోకి వస్తుందంటే కవరింగ్ ఇండెక్స్లోకి వస్తుంది, ఎందుకంటే ఇన్క్లూడ్ ఉంది. ఇన్క్లూడ్ లేదనుకో, ఇక్కడ ఇన్క్లూడ్ లేదనుకో ఇది ఎందులోకి వస్తుంది, నాన్ క్లస్టర్ ఇండెక్స్లోకి వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సింటాక్స్ ఏంటంటే క్రియేట్ నాన్ క్లస్టర్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ విత్ స్పెసిఫైడ్ కాలమ్స్.
ఓకే. మనకేంటంటే ఇది ప్రాపర్‌గా ఇండెక్స్ డిజైన్ చేయాలి. డిజైన్ చేయకపోతే ఇందాక చెప్పినట్టు సమ్‌టైమ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద బెటర్ పెర్ఫార్మన్స్ ఇట్ విల్ డిగ్రేడ్ ద పెర్ఫార్మన్స్. ఇది ఇండెక్స్‌కి సంబంధించిన టాపిక్. ఓకే. ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఇండెక్సెస్ ఏంటండి? ఇండెక్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇండెక్స్‌లో ఎక్కువ ఉండడం వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి? ఓకే. ఇండెక్స్‌లో డేటా ఏ విధంగా పెడితే ఏ విధంగా సార్ట్ అవుతుంది? ఏ విధంగా సెర్చ్ అవుతుంది? వెరీ వెరీ కీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఒక టేబుల్ ఏంటంటే ఒక ప్రైమరీ కీ ఉంటది. సాధారణంగా నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది ఎంత తక్కువైతే అంత తక్కువ క్రియేట్ చేయాలి. ఎందువల్లనంటే ఒక ఇండెక్స్ క్రియేట్ చేసినా, నాన్ క్లస్టర్ ఇండెక్స్ చేసినా దానికి సెపరేట్‌గా స్టోరేజ్ అలొకేట్ చేయాలి. స్టోరేజ్ అలొకేట్ చేయడం అంటే దానికి సంబంధించిన డిస్క్ అలొకేట్ చేయాలి. అదే విధంగా ఏంటంటే ఎప్పుడైతే మనకు స్టోరేజ్ దట్ టేబుల్‌లో గాని డిస్క్ అని చేసామో దానికి బ్యాకప్‌లు తీయాలి. అంటే బ్యాకప్‌లు తీసుకున్నప్పుడు ఎక్కువ పెరిగిపోతుంది. అదే విధంగా మనకి మెయింటెనెన్స్ యాక్టివిటీ ఉంటది. రీబిల్డ్, రీఆర్గనైజ్ అనేవి. ఓకే. అవి కాన్సెప్ట్ ఎప్పుడు మనకేంటంటే నార్మల్‌గా మనకి ఆహ్, ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది వేరే సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. దాన్ని బట్టి మనం రీబిల్డ్, రీఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో కూడా ఓవర్ బర్డెన్ అయిపోతుంది. సో, డేటాబేస్ టీమ్ అనేవాడు ఇండెక్స్ అనేది వెరీ వెరీ కేర్‌ఫుల్‌గా ప్రాపర్‌గా ఇండెక్స్‌ని డిజైన్ చేస్తూ ఎప్పుడు ఏ ఇండెక్స్ క్రియేట్ చేయాలి? ఈ ఇండెక్స్ అనేది ఉపయోగపడుతుందా లేదా? అని చూసుకొని ఇండెక్స్ క్రియేట్ చేయాలి. ఒకవేళ టూ మెనీ ఇండెక్సెస్ ఉంటే కనుక ఆ ఇండెక్సెస్‌ని మనం ఇండెక్సెస్ అవసరమా లేదా అనేది ఒక పర్టిక్యులర్ ఒక స్టాట్స్ అనే ఒక క్వెరీ ఉంటది. ఆ క్వెరీ బట్టి ఈ ఇండెక్స్ అనేది లాస్ట్ ఎస్‌క్యూఎల్ రీస్టార్ట్ నుంచి ఎన్ని సార్లు వాడుకుంది ఉంటది. దాన్ని బట్టి ఎన్ని సార్లు రీడ్ అయింది, ఎన్ని సార్లు రైట్‌లో ఆపరేషన్స్ ఉంది. ఓకే. సాధారణంగా ఇండెక్స్ అనేది ఇండెక్స్ స్టాట్స్‌లో అది రీడ్ ఆపరేషన్స్ ఎక్కువగా ఉంటే గనక ఆ ఇండెక్స్ అనేది మనకి ఉపయోగపడుతున్నట్టు. అట్లా కాకుండా రీడ్స్ 0 ఉండి రైట్స్ ఎక్కువ ఉందనుకో అది కొంత బర్డెన్‌గా ఉందండి. అంటే ఆ ఇండెక్స్ అనేది ఓవర్ హైడ్ ఇండెక్స్ అయిపోతుంది. అంటే బర్డెన్ ఇండెక్స్. సో, అందువల్ల ఏంటంటే అదొక రివ్యూ చేసి మనం డ్రాప్ చేయొచ్చు. ఓకే. సో, ఇంకోటంటే ఇక్కడ ఇండెక్స్‌ని మనం డిజేబుల్ చేయకూడదు. ఓకే. ఇండెక్స్ డ్రాప్ చేయాలి. ఇండెక్స్ డిజేబుల్ చేస్తే ఏం చేస్తుందంటే క్లస్టర్ ఇండెక్స్‌ని పేజ్ అనేది మనకి ప్రాపర్‌గా కనపడదు. ఓకే. సో, నాన్ క్లస్టర్ అంటే సమ్‌టైమ్స్ యూ కెన్ డిజేబుల్. బట్ క్లస్టర్ ఇండెక్స్‌ని మన ఇండెక్స్‌ని డిజేబుల్ చేయకూడదు. ఓకే. డ్రాప్ చేయాలి. ఓకే. అదొక ఇంపార్టెంట్. ఓకే. సో, ఒక్కసారి పీపీటీకెళ్దాం. ఇప్పుడు సిట్యుయేషన్ ఉందా ఒక్కసారి చూద్దాం. వాట్ ఈస్ ద ఇండెక్స్? ఓకే. ఇందాక చెప్పండి ఇండెక్స్ ఈస్ ఎ డేటా స్ట్రక్చర్. ఇండెక్స్ ఈస్ ఎ పాయింటర్ that helps to the quickly and find a table without scanning each and every row. ఓకే. ఒక టేబుల్‌లోనే మొత్తం డేటాను సెర్చ్ చేయకుండా ఏ డేటా కావాలో ఆ డేటాను తెచ్చుకోవడానికి ఇండెక్స్ ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్ ఒక బుక్. బుక్‌లో మనకేముంటాయి? ఇండెక్స్ పేజ్ ఉంటది. దానికి సంబంధించిన డేటా ఉంటది. ఓకే. మనకు ఫస్ట్ పేజ్‌లో ఇండెక్స్ అనేది నాన్ క్లస్టర్ ఇండెక్స్. యాక్చువల్‌గా డేటా అనేది ఏ విధంగా సార్టింగ్ ఆర్డర్‌లో ఉంది. మనకి డేటా అనేది ఇండెక్సింగ్ ఉంది. 1, 2, 3, 4 అని. కానీ ఒకటో పేజీ, ఐదో పేజీ, మళ్ళీ మూడో పేజీ, నాలుగో పేజీ, 11 పేజీ, 14 పేజీ. ఇండెక్సింగ్ ప్రాపర్‌గా ఉందా? ప్రాపర్‌గా లేదు. ఆ ప్రాపర్‌గా కావాలంటే ముందు చేసేది ఎవడు? క్లస్టర్ ఇండెక్స్. ఓకే. ఆ క్లస్టర్ ఇండెక్స్ అనేది డేటా ఎక్కడుందో అది చెప్పేది క్లస్టర్ ఇండెక్స్. ఎందువల్ల ఇండెక్స్ వాడాలి? ఇండెక్స్ అనేది సెలెక్ట్ స్టేట్మెంట్‌లో వాడడం వల్ల మనకి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ ద క్వెరీ పెర్ఫార్మెన్స్. క్వెరీ స్పీడ్ కూడా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పాను. ఇట్ హెల్ప్స్ విత్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. సార్టింగ్ అంటే డేటాని అసెండింగ్ ఆర్డర్‌లో పెడతాం. డిసెండింగ్ ఆర్డర్‌లో పెడతాం. ఫిల్టరింగ్ అంటే నాకు 100 రోస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక 100 రోస్‌లు ఉన్నాయి. ఈ 100 రోస్‌లో నాకు పర్టిక్యులర్ సంబంధించిన ఫిల్టర్ కండిషన్ తీసుకొని కావాలి. అంటే వేర్ కండిషన్ వాడుకొని డేటా కావాలి. రిడ్యూస్ ద ఫుల్ టేబుల్ స్కాన్స్. అంటే మొత్తం టేబుల్ స్కాన్ చేయకుండా ఏదైతే డేటా కావాలో పర్టిక్యులర్ డేటాకెళ్ళి డేటాను తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో, ఇందాకేం చెప్పాను ఇందాక మనకి ఇండెక్సెస్ మామూలుగా చాలా రకాలున్నాయి. అందులో 2 రకాలు చెప్పాను. క్లస్టర్ ఇండెక్స్, నాన్ క్లస్టర్ ఇండెక్స్. సో, క్లస్టర్ ఇండెక్స్ అంటే యా ఆర్డర్స్ ద యాక్చువల్ డేటా ఇన్ ద టేబుల్. అంటే ఏంటిది? ఎక్కడ ఆర్డర్ చేస్తుంది? ఏ ఆర్డరు? ఫిజికల్ లొకేషన్‌లో డేటా అనేది ఒక స్ట్రక్చర్‌లో అసెండింగ్ ఆర్డర్‌లో పెడుతుంది. ప్లస్ ఏంటి ఒక టేబుల్‌లో ఒక క్లస్టర్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ప్రైమరీ కీ పెట్టుకున్నావో ఆటోమేటిక్‌గా క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది. క్లస్టర్ ఇండెక్స్ ఏంటి? క్రియేట్ క్లస్టర్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ విత్ కాలమ్. ఇది క్లస్టర్ ఇండెక్స్ సింటాక్స్. నాన్ క్లస్టర్ సింటాక్స్ ఏంటంటే ఈ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది టేబుల్‌లో డేటాని అక్కడ స్టోర్ చేయకుండా దానికి సంబంధించిన స్ట్రక్చర్‌ని అక్కడ క్రియేట్ చేసి అది ఒక పాయింటర్ కింద ఉంచుకొని ఆ పాయింటర్ యాక్చువల్ డేటా కింద
పెడుతుంది. అది నాన్ క్లస్టర్ ఇండెక్స్. సో ఒక టేబుల్లో మల్టిపుల్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇందాక చెప్పినట్టే బుక్లో మనకు స్టార్టింగ్ పేజ్ అనేది ఇండెక్స్ నాన్ క్లస్టర్ ఇండెక్స్, దాన్ని బట్టి మనకు కావాల్సిన డేటాని తెచ్చుకోవచ్చు. ఇక్కడ నాన్ క్లస్టర్స్ ఇండెక్స్ అంటే క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్ ఆన్ ఎంప్లాయీ విత్ ఎంప్లాయీ నేమ్. ఇక్కడ ఒక కాలం పెట్టుకున్నా, కాకపోతే మల్టిపుల్ కాలమ్స్ పెట్టుకో, ఎంప్లాయీ నేమ్ అడ్రస్, అది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఊరికే నాకు 2 ఊర్లు కావాలంటే ఎంప్లాయీ నేమ్ అది ఏ ఊరు, విలేజ్ని బట్టి డేటా తెచ్చుకుంటూ ఉంటుంది. సో మనకి ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ నాన్ క్లస్టర్ ఇండెక్స్కి క్లస్టర్ ఇండెక్స్ డిఫరెన్స్ ఏంటి. సో ఇక్కడ ఏంటంటే డేటా ఇన్ ఆర్డర్, క్లస్టర్ ఇండెక్స్ ఎలా అవుతుంది, డేటా అనేది ఆర్డర్లో స్టోర్ అవుతుంది. నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఏంటి, సెపరేట్గా స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్లస్టర్ ఇండెక్స్ అనేది ఒక టేబుల్ మీద ఒకటే క్రియేట్ చేయగలం. నాన్ క్లస్టర్ అనేది మెనీ అలౌడ్, అంటే మెనీ అంటే 99 999 ఇండెక్స్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుంది, ఇది క్లస్టర్ ఇండెక్స్ అనేది డేటా వెరీ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది ఏంటంటే నువ్వు ప్రాపర్గా పాయింట్ని సెట్ చేయకపోతే, ప్రాపర్ కాలమ్ను సెట్ చేయకపోతే డేటా అంటే స్లోగా ఉంటుంది. నువ్వు ప్రాపర్గా పాయింట్స్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇండెక్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే, ఇది మనకి ఇండెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇండెక్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డేటాబేస్ టీమ్ అండ్ యాజ్ వెల్ as డెవలపర్స్. సమ్ టైమ్స్ వాట్ విల్ హ్యాపెన్, డెవలపర్ విల్ డిజైన్ ద కోడ్ బట్ దే వోంట్ write the code to satisfy the indexes. ఓకే, సాటిస్ఫైడ్ ది ఇండెక్స్ అని మీనింగ్ అంటే డేటా రిట్రీవ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ కోడ్లో ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవాలి అని ఏం చేస్తాడు, వాడు ఇండెక్స్ని క్రియేట్ చేసుకుంటాడు. ఆ ఇండెక్స్ని బట్టి మా డిప్లాయ్మెంట్ జరిగింది, డేటాబేస్ డిప్లాయ్మెంట్. తర్వాత డేటాబేస్ యూటిలైజేషన్ బట్టి ఒక ఇండెక్స్ అని మనకి రికమెండేషన్ చేస్తూ ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ వస్తున్నప్పుడు లిమిటెడ్ డేటా, లిమిటెడ్ ప్రాపర్గా డిజైనింగ్ ఉంటుంది. ఆ డేటా పెరుగుతున్నప్పుడు ఏం చేస్తుంది, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ మారిపోతూ ఉంటుంది, దాని యొక్క స్టోరేజ్ పెరిగిపోతూ ఉంటుంది, దాని యొక్క ఫీల్డ్స్ మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, డిప్లాయ్మెంట్లో చేసిన ఇండెక్స్ కన్నా కావాల్సిన ఇండెక్స్ కూడా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మనకి ఏంటంటే మిస్సింగ్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. మిస్సింగ్ ఇండెక్స్ ద్వారా రెగ్యులర్గా ఏ క్వరీ వాడుకుంటున్నాడు, ఆ క్వరీకి ఈ ఇండెక్స్ క్రియేట్ హెల్ప్ అవుతుందా లేదని డేటాబేస్ టీమ్ అనలైజ్ చేసి ఉన్న ఇండెక్స్ ఏమైనా ఉపయోగపడుతున్నాయా, ఉపయోగం లేదా, ఉపయోగం లేకపోతే డ్రాప్ చెయ్యి, డ్రాప్ చేసే ముందు డేటాబేస్ టీమ్తో కన్సల్ట్ చేయి, డెవలపర్ టీమ్తో కన్సల్ట్ చేయి. ఇండెక్స్ క్రియేట్ చేయాలా, డెవలపర్ టీమ్తో కన్సల్ట్ చేసి ఇవి. కానీ ఆ ఇండెక్స్ క్రియేట్ చేసే ముందు డ్రాపింగ్ రీక్రియేట్ అనేది మనం ఒక అనలైజ్ మనం డెవలప్మెంట్తో డిస్కస్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఆ అనలైజ్ ఎలా చేయాలని నెక్స్ట్ టాపిక్లో చెప్తాం. ఓకే, ఇండెక్స్ ఎట్లా వాడుకుంటున్నాం, ఎలా మిస్సింగ్ ఇండెక్స్ ఎలా మనం రివ్యూ చేయాలి, ఇండెక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ఇండెక్స్ను డ్రాప్ చేస్తే ఎటువంటి బెనిఫిట్ ఉంది, ఈ ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఏ విధంగా బెనిఫిట్ ఉంది. ఓకే, అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇండెక్స్ క్రియేషన్ డ్రాపింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. We can think about this index is not useful, but that index is a standard index for the application team. ఇండెక్స్ స్టాట్స్ని బట్టి అది మనకి రైట్లో ఉపయోగపడుతుంది, రీడ్లో ఉపయోగపడుతుంది అని చెప్పాను. కానీ ఇంతకేం చెప్పాను, రీడ్లో లేకుండా రైట్లో ఉపయోగపడుతుందంటే డేటాబేస్ టీమ్ అని చెప్తాం, డిలీట్ కొట్టే అంటాం. కానీ ఆ ఇండెక్స్ అనేది అప్లికేషన్ యొక్క కీ ఇండెక్స్ అనుకో, డ్రాప్ చేస్తే ఏమవుతుంది, స్లోగా ఉండిపోతుంది. ఎందువల్లంటే ఆ ఇండెక్స్ సంబంధించిన కి వేరొక టేబుల్కి పాయింటర్ చేసి ఉంటే, అంటే ప్రైమరీకి నాన్ ప్రైమరీకి పాయింట్అవుట్ చేసి ఉంటే ఆ సందర్భంలో పాసిబుల్ అయిపోతుంది. అందువల్ల డేటాబేస్ టీమ్ అనేది ఇండెక్స్ హౌస్ కీపింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే క్వరీ అనేది ఎప్పుడు కూడా యూజర్స్ 4 సెకండ్లు రన్ అవుతుంటే మనకి స్పీడ్, కానీ యూజర్ పర్స్పెక్టివ్లో వాడికి 1 సెకండ్ 2 సెకండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, వాడికి ఏ విధంగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది డేటాబేస్ టీమ్. ఓకే, సో ఇవాళ ఇండెక్స్ సంబంధించింది. నెక్స్ట్ టాపిక్లో మనకి మిస్సింగ్ ఇండెక్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇండెక్స్ని ఎట్లా డ్రాప్ చేస్తాం, ఇండెక్స్ రికమెండ్ ఎట్లా చేస్తాం, ఇండెక్స్ రీబిల్డ్ ఎట్లా చేస్తాం, ఇండెక్స్ రీఆర్గనైజ్ ఎప్పుడు చేస్తాం, అసలు ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అనేది అది సెపరేట్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. బట్ వాట్ యూ కెన్ డూ ఆఫ్టర్ టుడే క్లాస్, వాట్ people can do, create a one database, create a one empty database, create a and insert the some table, and delete the some data and retrieve the data, and again insert the data. While inserting the data, go for some millions of the record
records to the particular table, then search the data. After that, check if I create the index, that will help or not. Just decide it, then create it and see the difference. Then you can easily understand after creating, before creating, index is helping or not. Okay. Today, lab is create a table, insert the records, delete the records, search the records, then see the difference. Then try to create the indexes. Then uh, compare the results before index and after index. Okay. Okay, guys. We'll see you tomorrow. Thank you.